మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం పెరుగుతాయి. అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి మీరు చక్కటి సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి సంభాషణ కార్యక్రమాలు, స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వివాహార్థులకు వాటికి సంబంధించిన విషయాల మీద చర్చలు జరగడం, నూతన అవకాశాలు రావడం, వృత్తిపరమైన విషయాల అభివృద్ధి, దూర ప్రాంతాలకి వెళ్ళడానికి అవకాశాలు లాంటివి రావడం, వృత్తిపరమైన విషయాల్లో గౌరవం పెంపొందించుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఇతరులతో మాటల్లో కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. మీ యొక్క స్వశక్తితో, స్వయం కృషితో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడి జయించడానికి అధిక శాతం కృషి చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో విశ్రాంతి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిగత శ్రద్ధ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సహకారంతో అనుకున్న పనులు సాధించడంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం అన్ని విధాలా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాటి మీద దృష్టి కేటాయించుకుని తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మీన రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీన రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆలోచనలలో అనుకూలత, ముఖ్యమైన వ్యక్తులతో మీ యొక్క సంభాషణలు అనుకూలంగా ఉండడం, నెట్వర్క్ పెంపొందించుకోవడం, సంతాన వర్గం అనుకూలంగా ఉండడం, ఇతరులకి మీ యొక్క సలహా సంప్రదింపులు అనుకూలంగా మంచి ఫలితాలు ఇవ్వడం, అంతేకాకుండా మీ వ్యక్తిగత గౌరవం, వృత్తిపరమైన హోదా మొదలైన వాటి కొరకు మీరు మంచిగా ప్రయత్నాలు చేయడం, మంచి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి మీరు విశేషంగా కృషి చేయడం, భాగస్వామి వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.